సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నా పేరు రూపేష్ మట్. సో హెడ్ ట్రైనర్ ఆఫ్ రా కాంబాట్ స్పోర్ట్స్. సో సెంటర్ వచ్చేసి రా కాంబాట్ స్పోర్ట్స్ వచ్చేసి సోమాజిగూడ అండ్ కాచిగూడలో ఉంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఎంక్వైరీ అంటే మా ఈ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639095610. దీనికి మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో మనం రా కాంబాట్ అనేది ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి, సోమాజిగూడ అండ్ కాచిగూడలో. సో ఈ కాంబాట్ స్పోర్ట్స్ అనేది మనం స్టార్ట్ చేసాం 2014లో. సో సిన్స్ అక్కడ నుంచి మనం మిక్స్ మార్షల్ ఆర్ట్స్ గురించి అవేర్నెస్ కోసం మనం చాలా స్ట్రాంగ్గా ప్రయత్నిస్తున్నాం. అండ్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ చాలా ట్రెండింగ్ స్పోర్ట్స్. సో మిక్స్ మార్షల్ ఆర్ట్స్లో ఆల్ కాంబినేషన్స్ స్టైల్స్ అనేది మిక్స్ ఉంటాయి అన్నమాట. బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మువా థాయ్, జిజిట్సు, గ్రాప్లింగ్, సో అండ్ బ్రెజ్లింగ్ అండ్ ఇంక్లూడింగ్ ఫిట్నెస్ యాజ్ వెల్. సో ఆ ట్రెండింగ్ స్పోర్ట్స్ అనేది మనం హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేసినాము. సో ఈ స్పోర్ట్స్ గ్రాప్లింగ్ అండ్ కిక్ బాక్సింగ్ అనేది చాలా సెల్ఫ్ డిఫెన్స్కి ఇంపార్టెంట్ అండి. సో గ్రాప్లింగ్ అనేది మనం వితౌట్ హిట్టింగ్ ఆపోనెంట్కి స్ట్రైక్ చేయకుండా కూడా మనం ఆపోనెంట్కి కంట్రోల్ చేసుకోవచ్చు. సో యాజ్ ఏ బ్రెజ్లింగ్ లాగానే మూవ్ ఉంటాయి కాబట్టి మన బాడీ లాక్స్, సబ్మిషన్స్ అనేది ఆపోనెంట్కి చాలా డ్యామేజ్ చేసే ఉంటాయి అన్నమాట. అంటే ఈ జాయింట్స్, షోల్డర్ లాక్స్, ఎల్బోస్, వ్రిస్ట్. సో అది సెన్సిటివ్ పార్ట్ మీద ఫోకస్ చేస్తుందండి గ్రాప్లింగ్. సో అగైన్ స్ట్రైకింగ్ వచ్చేసి కిక్ బాక్సింగ్, మువా థాయ్ మన ఏషియాలో చాలా ఫేమస్ స్పోర్ట్స్ థాయిలాండ్లో. సో అగైన్ కిక్ బాక్సింగ్ యూరోప్లో, అగైన్ బాక్సింగ్ యూరోప్లో. అట్లాంటి స్పోర్ట్స్ మిక్స్ అవడం మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అయిందనమాట. సో కంప్లీట్ కాంబినేషన్ వస్తుందన్నమాట దీని లోపల స్ట్రైకింగ్ అండ్ గ్రాప్లింగ్. సో గ్రాప్లింగ్ అండ్ స్ట్రైకింగ్ కలిపితే మిక్స్ మార్షల్ ఆర్ట్స్. మిక్స్ మార్షల్ ఆర్ట్స్లో మనం గ్రౌండ్ అండ్ పౌండ్ అంటే ఆపోనెంట్కి గ్రౌండ్ కంట్రోల్ చేసినాక కూడా మనం స్ట్రైక్ చేసుకోవచ్చు. అగైన్ స్టాండింగ్లో కూడా మనం స్ట్రైకింగ్ చేసుకోవచ్చు. స్టాండింగ్లో కూడా మనం ఆపోనెంట్కి రెజ్లింగ్ లాగా మూవ్, టేక్ డౌన్ తీసుకొని పడేసి చేసుకోవచ్చు. సో అన్ని స్టైల్స్ మిక్స్ ఉంటాయి. అన్ని స్టైల్ దాని డిసిప్లిన్ దానికి ఉంటుంది. సో కొన్ని టైకాండో ఉంటాయి, ఓన్లీ కిక్స్ యూజ్ చేస్తారు. అండ్ బాక్సింగ్ ఉంటాయి, ఓన్లీ పంచెస్ యూజ్ చేస్తారు. కరాటే సేమ్ బాడీ మీద పంచెస్ అండ్ ఫేస్ కిక్స్ ఉంటాయి. సో రెజ్లింగ్ అంటే ఓన్లీ పాయింట్ సిస్టమ్. సో ఈ మిక్స్ మార్షల్ ఆర్ట్స్లో కంప్లీట్ సెల్ఫ్ డిఫెన్స్ లాగా మనము ఆపోనెంట్కి మంచి కంట్రోల్ చేసేటట్టు ఇది మన స్పోర్ట్. సో అండ్ ట్రెండింగ్ కూడా. సో ఇది స్పోర్ట్ వచ్చేసి కేజ్ లోపట అవుతుంది. సో కేజ్ లోపట ఏంటంటే ఆపోనెంట్ నాకౌట్ స్టైల్ అండ్ సబ్మిషన్ స్టైల్ అనేది దీని లోపట ఉంటుంది. సో రూల్స్ కూడా చాలా టఫే ఉంటాయి దీనికి. సో ఇది ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఫిట్నెస్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ అండ్ కార్డియో. సో దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనికి ఏజ్ ఏం లిమిట్ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఏంటంటే అథ్లీట్స్ బిలో 14 years ఉంటే హెల్ప్ఫుల్ ఉంటుంది కాంపిటీషన్స్ కోసము. అగైన్ అబౌట్ 25 years, 30 years, 40 years వాళ్ళు చేసినా కూడా వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం చాలా బెనిఫిట్ ఉంటాయండి ఇవి. సో ఈ రా కాంబాట్ స్పోర్ట్స్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ వచ్చే మనం కోరుకుంటున్నాము. సో ఈ మన ఫిట్నెస్లో బాడీ వెయిట్ వర్కౌట్స్ లైక్ రన్నింగ్లో కార్డియో అండ్ స్ట్రెంగ్తనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్ప్రింట్స్ అండ్ బాడీ వెయిట్ వర్కౌట్స్ లైక్ లంజెస్, జంపింగ్ లంజెస్, బర్పీస్, పుషప్స్, స్క్వాట్స్. దానివల్ల మెయిన్ ఇది బాడీ వెయిట్ వర్కౌట్స్, ఏం ఎక్విప్మెంట్ అవసరం ఉండేది దీనికి. సో బాడీ వెయిట్ వర్కౌట్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంజురీస్ అనేది ఉండదు అనమాట. సో ఎక్కువ వెయిట్ ట్రైనింగ్, హెవీ వెయిట్ ట్రైనింగ్ దానికి ఇంజురీస్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రెడ్మిల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ కాంబాట్ స్పోర్ట్స్లో మన బాడీ వెయిట్ వర్కౌట్ వల్ల సో ఇంజురీస్ తక్కువ ఉంటాయి. సో పంచింగ్ బ్యాగ్ మీద వర్కౌట్, బాక్సింగ్ వర్కౌట్, సో ఇంజురీస్ ఉంటాయి దీనికి. సో నెంబర్ ఆఫ్ రెప్స్ వల్ల మన మజిల్ అనేది స్ట్రెంగ్తనింగ్ అనేది వస్తుంది దానికి. సో మస్కులర్ కనిపిస్తారు. అసలు కార్డియో వల్ల మన వెయిట్ లాస్ ఉంటుంది, ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది. సో యాజ్ ఏ అథ్లీట్ లాగా మనకు బాడీ అనేది లీన్ షేప్గా చాలా బాగుంటుంది. సో కంపేరింగ్ టు అనదర్ ఫిట్నెస్. సో మనకు స్పీడ్ వర్కౌట్. సో స్పీడ్ వర్కౌట్ అనేది మనకు ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ కోర్, స్పెషల్లీ ఫర్ కోర్ మన స్పీడ్ వర్కౌట్ వల్ల కార్డియో అండ్ స్ట్రెంగ్త్ మనం ఒకటేసారి మనం యూజ్ చేయడం వల్ల మన 6 packs అనేది 110% అనేది మనకు
గ్యారంటీ ఉంటుంది యాప్స్ వల్ల. కోర్ వర్కౌట్ హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మనకు పంచెస్ స్ట్రెంగ్త్ పవర్ రావాలంటే కోర్ నుంచి వస్తుంది. సో మనం ఆ పంచెస్ పవర్ తీయడం వల్ల కోర్ నుంచి స్ట్రెంగ్త్ రావడం వల్ల మనకు యాప్స్ ఒక్కొక్క పంచ్ ఒక క్రంచెస్ కొట్టినట్టే ఉంటుంది. సో 100 పంచెస్ వల్ల మనకు 100 క్రంచెస్ ఈక్వల్. సో దీనిలో కూడా సేమ్ ఈ కిక్ బాక్సింగ్ స్టైల్ ఉంటుంది. సో ఏంటంటే మిక్స్ మార్షల్ ఆర్ట్స్లో అన్ని స్టైల్ యూజ్ అవుతాయి అనమాట. కిక్ బాక్సింగ్, ముay thai, బాక్సింగ్, అగైన్ రెజ్లింగ్, జిజిట్సు. సో అన్నీ కంబైన్ చేసి గేమ్ అనేది స్పోర్ట్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ చాలా ట్రెండింగ్ స్పోర్ట్. బాడీ కిక్స్, ఫేస్ పంచెస్, దీనిలో కూడా రిఫ్లెక్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆపోనెంట్కి అబ్జర్వేషన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేయాలి. అటాక్, కౌంటర్ అటాక్, మొత్తం గేమ్ అంతా రిఫ్లెక్సెస్ మీద ఉంటుంది. సో డిఫెన్స్, స్లిప్స్, దీనిలో పాటు మొత్తం ఫుట్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఫుట్ వర్క్, స్పీడ్, పంచెస్, కిక్స్, రిఫ్లెక్సెస్, ఐ కాంటాక్ట్. మనకి ఈ స్పోర్ట్లో ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోసం. సో ఈ ఫిట్నెస్ వల్ల మనకు చాలా ఇంపార్టెంట్ కాంబాట్ స్పోర్ట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్క్వాట్స్, సో లెగ్ స్ట్రెంగ్త్, హ్యాండ్ స్ట్రెంగ్త్, కంప్లీట్ బాడీ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. బాడీ వెయిట్ వర్కౌట్. సో నంబర్ ఆఫ్ ఎంత రెప్స్ చేస్తామో అంత స్ట్రెంగ్త్ అనేది మన మజిల్ లోపల ఇంక్రీజ్ అవుతుంది. సో వెయిట్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంటే, కార్డియో ఇంపార్టెంటే, సో ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ మార్షల్ ఆర్ట్ వర్కౌట్స్, ఫంక్షనల్ ట్రైనింగ్ అంటారు దీనికి. సో క్రాస్ ట్రైన్ కూడా అనొచ్చు. సో దీనిలో కూడా వెయిట్ ట్రైనింగ్ అండ్ బాడీ వెయిట్ వర్కౌట్స్. సో హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ లాస్, స్ట్రెంగ్త్, స్పీడ్. సో వెయిట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది దీని లోపల. సో ఏంటంటే కాంబాట్ స్పోర్ట్స్ ఫిట్నెస్ చాలా ట్రెండింగ్. ఫుట్ వర్క్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇది. బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ankle mobility, knees, hip. 5 crunches, 5 seconds cycling. Ready, start. సో మన కోర్ వర్కౌట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ స్ట్రెంగ్త్ అయినా రిలీజ్ చేయాలంటే కోర్ నుంచే రిలీజ్ చేయాలి. సో యాప్స్ వర్కౌట్, సో క్రంచెస్, సైక్లింగ్. ఏంటంటే ఓల్డ్ స్కూల్స్లో చూడొచ్చు ఇది వర్కౌట్స్. సో ఓల్డ్ స్కూల్ ఈజ్ మార్షల్ ఆర్ట్ ఈజ్ ట్రెండింగ్ అండి. ఏంటంటే మొత్తం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. ఈ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్. సో నో ఎక్విప్మెంట్ మనకు అవసరం ఉండదు, ఏ ఎక్విప్మెంట్ దీని లోపల. సో రన్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్పోర్ట్స్కి. సో స్ప్రింట్స్, అట్లీస్ట్ రిప్స్ లెవెల్. సో బ్యాక్ వర్కౌట్. సో బాక్సింగ్, కిక్ బాక్సింగ్. సో బ్యాక్ మీద మనం 30 minutes 40 minutes వర్కౌట్ చేస్తే చాలా ఇంటెన్సిటీ ఉంటుంది అండ్ క్యాలరీస్ చాలా బర్న్ అవుతుంది దీని లోపల. సో మన స్ట్రెంగ్త్ అండ్ టార్గెట్ మీద మన కాంబినేషన్, పాస్చర్ అనేది మంచిగా వస్తుంది దీని లోపల. సో గ్రౌండ్ అండ్ పౌండ్ కూడా దీని లోపల యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ మల్టీపర్పస్, పర్కట్ బ్యాక్. ఈ కిక్ బాక్సింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్లో. సో ఎవరైనా చేయొచ్చు, అట్లా అథ్లీట్సే చేయాలి, కాంబాట్ స్పోర్ట్స్ కోసం, ఫైట్ కోసమే చేయాలి అని లేదు. ఏ వర్కౌట్ అన్నా మనము ఏ ఏజ్లో అన్నా చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. సో చాలా ఈజీ వర్కౌట్, ప్లస్ క్యాలరీస్ చాలా బర్న్ అవుతాయి. చూడడానికి చాలా ఈజీగా కనిపించవచ్చు కానీ చాలా ఇంటెన్సిటీ దీనికి. సో చాలా స్ట్రెంగ్త్ తీయాలి లోపటి నుంచి, బాడీ నుంచి. సో దీనిలో కూడా కాంబినేషన్స్, స్పీడ్, టార్గెట్, రిఫ్లెక్సెస్ కోసం మనం కాంబినేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పైరింగ్లో కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. చలో స్పీడ్ పంచెస్. సో స్పీడ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఫర్ కార్డియో, హెల్ప్ఫుల్ ఫర్ కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ఫర్ యువర్ హ్యాండ్స్, స్ట్రెంగ్త్ ఫ్రమ్ యువర్ కోర్. సో మనకు ఇట్లాంటి వర్కౌట్ వల్ల యాప్స్ ట్రైనింగ్, యాప్స్ మీద ఫోకస్ స్పెషల్లీ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ వర్కౌట్ వల్ల మీకు ఈజీగా 6 packs
8 బ్యాగ్స్ 12 కూడా అనుకోవచ్చు. సో ఇది జిజిట్సు నోగి గ్రాప్లింగ్ అంటారండి దీనికి. సో ఆపోనెంట్కి వితౌట్ స్ట్రైకింగ్తో కంట్రోల్ చేయడం, సబ్మిషన్ చేయడం, ఇది రియర్ నెక్ చోక్. సో ఇట్లా ట్యాప్ అవుట్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ డిఫెన్స్లో ఇది చాలా మంచిగా యూస్ఫుల్ ఫర్ యూత్, చిల్డ్రన్స్. ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. సో ఆపోనెంట్కి వితౌట్ హిట్టింగ్, వితౌట్ స్ట్రైకింగ్, ఎక్కడ కొట్టకుండా ఆపోనెంట్కి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది రియర్ నెక్ చోక్. సో జిజిట్సు చాలా యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా, యూకే, రష్యా చాలా ఇది గేమ్ పాపులర్ అండి ఇది. సో రీసెంట్గా మిక్స్ మార్షల్ ఆర్ట్స్ మూవీలో కూడా మీరు చూడొచ్చు. మిక్స్ మార్షల్ ఆర్ట్స్లో స్ట్రైకింగ్తో పాటు గ్రాప్లింగ్లో ఇది కూడా ఒక పార్ట్. సో ఇవాళ మన సెషన్ గ్రాప్లింగ్ సెషన్ కాబట్టి నోగి సెషన్ జిజిట్సులో. సో హ్యాండ్ లాకింగ్, నెక్ లాకింగ్, సబ్మిషన్స్, చోక్స్ ఇది ఉంటుంది అనమాట. కాంబాట్ స్పోర్ట్స్లో జిజిట్సు అంటారు దీనికి. దిస్ ఇస్ ఆంబార్. సో అగైన్ దిస్ ఇస్ కమింగ్ ఫర్ ట్రయాంగిల్ చోక్. సో ఇక్కడ నుంచి లెగ్ నుంచి లాక్ చేస్తారనమాట నెక్ మీద. సో ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తున్నాడు ఆపోనెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్కేప్ అనేది కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఇక్కడ నుంచి. సో దీంట్లో ఈ వర్కౌట్ వల్ల మనకు ఛాలెంజింగ్గా ఉంటుంది. దీని లోపల ఏదంటే అలసిపోయినా కూడా మనకు ఆపోనెంట్ వల్ల మనకు ఛాలెంజింగ్తో పాటు మనం కార్డియో స్ట్రెంగ్త్ పెరుగుతూనే ఉంటుంది. సో మనం మెయిన్ టార్గెట్ అనేది ఓడిపోవద్దు అన్నట్టు ఛాలెంజింగ్గా ఉంటుంది. సో దీంతో పాటు మనకు ఫిట్నెస్ అనేది ఈజీగా అవుతుంది దీంట్లో. యాక్చువల్లీ గేమ్ స్టాండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆపోనెంట్కి సేమ్ రెజ్లింగ్తో పాటు ఇది ఎట్లా ఉంటుంది కంట్రోల్, సేమ్ అదే కంట్రోల్ నుంచి సబ్మిషన్ యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా బ్యాక్ దొరికితే మాత్రం ఆపోనెంట్కి రిస్క్ ఉంటుంది. సో నెక్ చోక్, రియర్ నెక్ చోక్, కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. సో మంచి పొజిషన్స్, ఇట్లా బ్యాక్ కంట్రోల్ ఉంది ఇది. ఇట్లా సబ్మిషన్ ట్యాప్ అవుట్. సో దీని లోపల ఇది స్ట్రైకింగ్ విత్ గ్రాప్లింగ్ యాడ్ ఉంటుంది, మిక్స్ మార్షల్ ఆర్ట్స్. సో దీంట్లో బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మువా థాయ్, అగైన్ జిజిట్సు సేమ్ యాడ్ అవుతుంది దీని లోపల. సో ఏంటంటే కంప్లీట్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది ఇది. ఏంటంటే ఆల్ మిక్స్ ఉంటుంది, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మువా థాయ్, జిజిట్సు. సో ఈ టేక్ డౌన్ కంట్రోల్, సేమ్ ఇక్కడ నుంచి సేమ్ రెజ్లింగ్ మూవ్ కంట్రోల్, అగైన్ స్ట్రైకింగ్ నడుస్తూనే ఉంటుంది ఈ కంట్రోల్ నుంచి. ఆపోనెంట్కి బిజీ పెడతారు. సో అగైన్ సైడ్ మౌంట్ కంట్రోల్ అంటారు దీనికి. ఇక్కడ ట్రయాంగిల్ చోక్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఆంబార్ కోసం ట్రై చేస్తున్నారు అన్నమాట. అగైన్ ఎస్కేప్, అగైన్ గోయింగ్ ఫర్ లెగ్ లాక్. ఈ బాడీ లాక్స్, జాయింట్స్, యాంకిల్స్, నీస్, ఎల్బోస్, వ్రిస్ట్, నెక్. సో ఆ సబ్మిషన్స్ వల్ల ఆపోనెంట్కి కంట్రోల్లో పెట్టవచ్చు. ఏంటంటే మనం పంచెస్ కొట్టకుండా కూడా ఆపోనెంట్కి మనం సబ్మిషన్ ఇవ్వచ్చు. సో ఈ సబ్మిషన్ హీల్ హుక్ అంటారండి. సో ఆపోనెంట్కి లెగ్ కంట్రోల్ చేయడం, ఆపోనెంట్కి సబ్మిషన్ చేయడం హీల్ వల్ల చేసుకోవచ్చు.
ఆపోనెంట్కి కంట్రోల్ చేయడం ఫుల్ మౌంట్ అంటారండి. ఇక్కడ నుంచి కీమురా కోసం ఆంబార్, దీనికి ఆంబార్ అంటారు. ఆపోనెంట్ హ్యాండ్ వల్ల సబ్మిషన్ చేయడం, సో ఆపోనెంట్ నెక్ కంట్రోల్ చేయడం, సో ట్రయాంగిల్ హోల్డ్. ఏ సైడ్ కరో ఫేస్ ఏ సైడ్ కిమురా కరో తో ఏం సో అదే సేమ్ ఫుల్ మౌంట్ పొజిషన్ నుంచి ఆపోనెంట్ కంట్రోల్ చేయడం వల్ల హ్యాండ్కి సబ్మిషన్ చేయడం కిమురా. సో రివర్సల్లో కూడా ట్రయాంగిల్ गिलोटिन. चलो पीछे से जंप करके बैक जाओ, रियर नेक चोक करो. रमेश अगर जंप चाहिए. हाँ, again controlling his back and going for rear neck choke. घुमाओ रमेश, टिप्पू. हाँ, rear neck choke. Yes. इन गिलोटिन पట్టుకో అక్కడ నుంచి. Anaconda, fast. Roll, head inside, roll this side. Relax. डिस्कशन है, चलो चलते रहना, कुछ ना कुछ करते रहना. సో మనకు ఈ గ్రౌండ్ అండ్ పౌండ్ అనేది మిక్స్ మార్షల్ ఆర్ట్స్లోనూ కనిపిస్తుందండి. సో ఏ స్పోర్ట్స్లో ఉండదు. సో ఆపోనెంట్కి కింద పడేసి కంట్రోల్ చేయడం, కొట్టడం అనేది మిక్స్ మార్షల్ ఆర్ట్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచే ఆపోనెంట్కి ఒక టాస్క్ ఎస్కేప్ కావడము, డిఫెండ్ చేసుకోవడం. Slowly right hand up. I'm telling you, don't keep that. Yeah, push his throat or push his jaw, push his chest with one hand and punch with one hand. पोजीशन चेंज करो, कंटिन्यू मत करो उसमें मैच. हाँ, चलो ट्रायंगल ही कश्यप go for triangle. Because going the flow, okay? Let him take. मैच देखो ऐसा MMA के ऐसा नहीं, उसको डेमो के ऐसा करो. చేంజ్ కంటిన్యూ కరో. సో ఇక్కడ నుంచి కింద ఆపోనెంట్ ఆర్మ్ బార్ కోసం ట్రై చేస్తున్నారండి. ఎస్, అగైన్ స్ట్రైకింగ్, బాక్సింగ్ మూమెంట్, సమ్ అగైన్ టేక్ డౌన్, కంట్రోల్. ఎస్, గో ఫర్ కిమురా. Hold his one hand. Deepak, go for Kimura. Hold his one wrist. They is not giving you, take one leg, take the right leg. He'll give you. సో ఇక్కడ నుంచి ఆపోనెంట్ కంట్రోల్ చేస్తున్నారండి. సో కింద తన అబ్బాయి కూడా మంచి పొజిషన్లోనే ఉంటారు. అక్కడ నుంచి బ్యాక్ కంట్రోల్ తీసుకుని చేస్తున్నారు. సో అగైన్ ఆపోనెంట్ పై ఉన్న అబ్బాయి సో మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ ట్రయాంగిల్ చోక్ ఇక్కడ. సో ట్రయాంగిల్ చోక్. ఎస్, ఇక్కడ నుంచి ఆపోనెంట్ మీద ఉన్న అబ్బాయి సబ్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కంప్లీట్ లెగ్ లాక్ ఉంది మీద.